అసలు యునెస్కో వరల్డ్ రిజిస్టర్ అంటే ఏమిటి? భారతదేశానికి చెందిన 2 నాట్య గ్రంథాలు అందులో పేరు నమోదు చేసుకున్నాయి. అవేమిటో ఈ వీడియోలో చూద్దాం. మన భారతదేశం వేదకాలం నుంచి జ్ఞానం, సంస్కృతి, నాట్యం మరియు ధర్మశాస్త్రానికి నిలయం. ఇప్పటికీ ప్రపంచం గుర్తించిన ఎన్నో వారసత్వ సంపదలలో భారతీయ సంస్కృతి వారసత్వానికి సూచికగా నిలిచింది. భగవద్గీత భరతముని రచించిన నాట్యశాస్త్రములకు ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో పేరు నమోదు చేసుకున్నాయి. భగవద్గీత నాట్యశాస్త్ర గ్రంథాలతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంటరీలను కూడా వీరు గుర్తించారు. ఇప్పటి వరకు సేకరించిన మొత్తం డాక్యుమెంటరీల సంఖ్య 570 ఉన్నాయి. ఇప్పటి వరకు మన దేశంలో 14 గ్రంథాలను యునెస్కో రిజిస్టర్ లో పేరు నమోదు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో పేరు నమోదు చేసుకోవడం అనేది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మన జ్ఞాన సంపద సంస్కృతి అనేది ఒక ఘనమైన గుర్తింపుగా మనం సంతోషించాల్సిన విషయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.